అందరికీ నమస్తే అండి. నేను మీ అశోక్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ స్టూడియోలో మనతో పాటు షణ్ముఖ్ గారు ఉన్నారు. నమస్తే షణ్ముఖ్ గారు. నమస్తే అండి. సిఐడి మాజీ చీఫ్ సునీల్ కుమార్ అతన్ని కూటమి ప్రభుత్వం సస్పెండ్ చేసింది. అయితే ఈ సస్పెండ్ని ఉద్దేశిస్తూ సోషల్ మీడియాలోనూ ముఖ్యంగా తెలంగాణలోని బీఆర్ఎస్ పార్టీ నేత ప్రవీణ్ కుమార్ ట్వీట్ల రూపంలో ఈ కూటమి ప్రభుత్వం పైన దుమ్మెత్తిపోస్తున్నారు. అసలు ఈ యొక్క సస్పెన్షన్ ఏ కారణాల రీత్యా చేయబడింది? ఖచ్చితంగా అండి. ఏపీ రాజకీయాలలో వేగంగా మారుతున్నటువంటి పరిస్థితి. ఒకవైపు టీడీపీ యువనేత లోకేష్ గారి రెడ్ బుక్ పేజ్ ఓపెన్ అయ్యిందా లేదా అంటే ఇప్పటి వరకు వైసీపీ నాయకులపైనే ఎవరైతే నోటు దురుసుతో చట్టాన్ని ఉల్లంఘించి ఉన్నారో వారిపైనే చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది. మరి ఇప్పుడు ఫస్ట్ టైం అధికారులపైన వేటు తప్పనుందా అంటే ఖచ్చితంగా అని చెప్పవచ్చు. వేటు ఖచ్చితంగా పడనుంది అని చెప్పవచ్చు. మరి ఇటువంటి పరిస్థితుల్లో పివి సునీల్ కుమార్ సిఐడి మాజీ చీఫ్గా ఉండడం జరిగింది. మరి ఇప్పుడు ఆయన చాలామంది అంటున్నారు, మీరు ఇందాక ఏదైతే అడిగారో బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అని చెప్పేసి, ఈయన కూడా ఒక మాజీ ఐపీఎస్ ఆఫీసరు. ఏమయ్యా ప్రవీణ్ కుమార్ గారు, ఒక ప్రభుత్వము ఏదేని ఒక కారణం లేకుండానే ఒక ఐపీఎస్ ఆఫీసర్ని సస్పెండ్ చేయవచ్చా? అసలు ఎందుకు సస్పెండ్ చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది? ఒక దళితుడైనందువల్లనేనా? ఎస్, ఆయన ఏమంటున్నాడంటే, ఎవరు ఏమని వ్యాఖ్యానించినా కూడా, అంటే ఎవరు ఏ పని చేసినా కూడా దళితుడైతే వదిలేయాలా? నేను డైరెక్ట్గా అడుగుతున్నా ఎవరిని? ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ని. అంటే కులం, మతం, ప్రాంతం ముసుగులో ఏ పని చేసినా, ఏ నేరస్తుడు ఏ పని చేసినా కూడా నేరస్తుడు కాకోకుండా పోతాడా దళితుడైతే ఈ దేశంలో? నేను అడుగుతా ఉన్నా ప్రవీణ్ కుమార్ని. మరే కూటమి ప్రభుత్వము ఏ కారణాల రీత్యా సిఐడి మాజీ చీఫ్ అయినటువంటి సునీల్ కుమార్ గారిని ఎందుకు సస్పెండ్ చేసింది అనేది మనం ఒక్కసారి ప్రజలకు అర్థమయ్యే విధంగా చెప్దాం. మరి నిజంగా సునీల్ కుమార్ అనేటువంటి వ్యక్తి అనుమతులు లేకుండా ఏ దేశాలలో పర్యటించారో అనే దానిపైన సస్పెండ్ చేయడం జరిగింది. మరి ఎప్పుడు ఏ టైంలో ఎక్కడికి ఎలా ప్రయాణించాడు, ఏ దేశానికి వెళ్తానని చెప్పేసి అనుమతి తీసుకొని ఏ దేశాలకు వెళ్ళి వచ్చారనేది ఒక్కసారి మనం ప్రజలకు వివరించే ప్రయత్నం చేద్దాం. 2024 ఫిబ్రవరిలో జార్జియా పర్యటనకు అనుమతి తీసుకొని ప్రభుత్వం ఇచ్చిన వివరాలను డీవియేట్ చేసి దుబాయ్లో సునీల్ కుమార్ గారు పర్యటించారు. మరి 2023 సెప్టెంబర్ 2వ తారీఖున ప్రభుత్వ అనుమతి లేకోకుండా రహస్యంగా ఎమిరేట్స్ విమానం EK525లో హైదరాబాద్ నుండి స్వీడన్ దేశం వెళ్ళి 2023 సెప్టెంబర్ 11న బయలుదేరిండేది ఎప్పుడండి? సెప్టెంబర్ 2. తిరిగి వచ్చిండేది 11న. ఎమిరేట్స్ విమానం EK526లో హైదరాబాదు తిరిగి వచ్చారు సునీల్ కుమార్ గారు. ఇది రెండోది. ఇంకా మూడోది 2023 ఫిబ్రవరి 1 హైదరాబాదు నుంచి EK525 విమానంలో దుబాయ్ మీదుగా అమెరికా వెళ్ళి 2023 ఫిబ్రవరి 28న EK524 విమానంలో అమెరికా నుండి హైదరాబాదుకు దుబాయ్ మీదుగా తిరిగి వచ్చారు. అయితే ఈ పర్యటనకు ప్రభుత్వం నుండి ఎటువంటి అనుమతి తీసుకోలేదు, ఎలాంటి అనుమతి తీసుకోలేదు. మరి అదేవిధంగా డిసెంబర్ 14, 2022 నుండి డిసెంబర్ 19, 2022 వరకు జార్జియా పర్యటనకు అనుమతి తీసుకొని దుబాయ్లో పర్యటించారు. ఎక్కడికి తీసుకున్నారు అనుమతి? జార్జియా పర్యటన. కానీ ఎక్కడ పర్యటించారు? దుబాయ్లో పర్యటించారు. మరి అదేవిధంగా 2021 అక్టోబర్ 2న EK525 విమానంలో హైదరాబాద్ నుండి దుబాయ్ వెళ్ళి అక్టోబర్ 10న EK524 విమానంలో తిరిగి హైదరాబాద్ రావడం జరిగింది. ఈ పర్యటనకు కూడా ప్రభుత్వ అనుమతి తీసుకోలేదు, ఎలాంటి అనుమతి తీసుకోలేదు. మరి అదేవిధంగా డిసెంబర్ 21, 2019 నుండి జనవరి 4, 2020 వరకు అమెరికాలో పర్యటించేందుకు అనుమతి తీసుకొని అనుమతులకు విరుద్ధంగా యునైటెడ్ కింగ్డమ్లో పర్యటించారు, యూకేలో పర్యటించారు. ఇలా పలుమార్లు ప్రభుత్వ అనుమతులు ఉల్లంఘించి పలుమార్లు ప్రభుత్వం నుండి అనుమతులు లేకుండా విదేశీ పర్యటనకు వెళ్ళినటువంటి పివి సునీల్ కుమార్ గారిని ప్రభుత్వం సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పుడు అడుగుతున్న ప్రవీణ్ కుమార్ గారిని, ఏమయ్యా ఒక ఐపీఎస్ ఆఫీసరు విధుల్లో ఉండగా అనుమతి ఒక దేశానికి తీసుకొని వెళ్ళి కొన్ని దేశాలకు అనుమతి తీసుకోకుండా డీవియేట్ చేసి వేరే దేశాల్లో పర్యటించవచ్చా? ఇది చట్ట విరుద్ధమా, రాజ్యాంగ విరుద్ధమా అని పని కాదా అని నేను అడుగుతా ఉన్నా. మరి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఏమని సమాధానం చెప్తారు దీనికి? అంటే పివి రమేష్ గారు కూడా ఒక ట్వీట్ చేశారండి. కులం, మతం, ప్రాంతం ముసుగులో ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయినా ఒక ఐపీఎస్ ఆఫీసర్ అయినా
ఒక నేరపూరిత చర్యలకు పాల్పడితే ఆయన ఇంకో తీవ్రమైన వ్యాఖ్య ఒకటి చేశాడండి. సొంత భార్య పైనే నేరపూరిత చర్యలకు అంటే నేరపూరిత విధంగా ఆరోపణలు చేసినటువంటి ఐపీఎస్ ఆఫీసరు విదేశాలకు అనుమతి తీసుకోకుండా వెళితే కులం ముసుగులో మతం ముసుగులో నేరస్తుడు కాకోకుండా పోతాడా, అది ఎవరైనా ఖండించాలి అని చెప్పేసి పివి రమేష్ గారు కూడా ట్వీట్ చేయడం జరిగింది. ఓకే, మీరు చెప్తుంటే నాకు ఒక విషయం గుర్తొస్తుందండి. అటు నేవీ ఫోర్స్ కావచ్చు, ఇటు మిలిటరీ ఫోర్సు, అటు ఎయిర్ ఫోర్సు, వీటి యొక్క చీఫ్స్ ఎవరైతే ఉంటారో ఏ ఒక్క ఫ్రేమ్లో కూడా ఒక్క మీటింగ్లో ఒక్క చోట కూడా కలిసి ఉండరు. అంటే మన దేశం మన కాన్స్టిట్యూషన్ను ఏ విధంగా రాశారు నాకు తెలియదు, కానీ అంత పటిష్టంగా రాశారు. అంటే వీళ్ళు ముగ్గురు ఒక్క చోట కన్నా కలిస్తే మన కూడా పాకిస్తాన్ లాగా తయారైపోతుంది అని. సో వీళ్ళ యొక్క పవర్ ఏదైతే ఉందో అదే కోవలో రాష్ట్రాల వ్యవధిలో ఒక ఐఏఎస్ కావచ్చు, ఐపీఎస్ కావచ్చు, మీరు చెప్పిన పివి సునీల్ కుమార్ కావచ్చు, ఆయన యొక్క అధికారాన్ని విచ్చలవిడిగా వాడుకున్నట్లే కనిపిస్తుంది నాకైతే. ఖచ్చితంగా అండి. దానితో పాటు ఇదే ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ప్రకాశం జిల్లాలో ఒక సభ జరిగితే నేరుగా ఒక ఐపీఎస్ ఆఫీసర్ వెళ్ళి ఆ సభలో అసెంబ్లీని ముట్టడించాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది. మరి ఒక విధుల్లో ఉన్నటువంటి ఒక ఐపీఎస్ ఆఫీసరు ఇలా మాట్లాడవచ్చా? చట్ట విరుద్ధమైన పనులకు, రాజ్యాంగ విరుద్ధమైనటువంటి పనులకు ఇలా మాట్లాడడం ఒక వేదిక ఆసరాగా చేసుకొని కులం ముసుగులో మతం ముసుగులో. మరి ఇది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని స్ట్రైట్గా అడుగుతున్నానండి. ఇన్ని చెప్పాం మేము, డేట్లు, ఏ విమానంలో వెళ్ళారు, ఏ దేశాల్లో పర్యటించారు, ఇన్ని చెప్పాం. ఇది తప్పు కాదు నాయన, ఏ చట్టం చెప్పిందో అని చెప్పేసి ఒక్కసారి వివరణ ఇవ్వండి మాకు అని మేము అడగతా ఉన్నాం. ఇదే కోల ఒక్క విషయం అండి. ఇదే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఒక నెలకు ముందు ఈ పివి సునీల్ కుమార్ గురించి, అదేవిధంగా విజయపాల్ ఎవరైతే రఘురామకృష్ణరాజు గారి కేసులో కీలక ముద్దాయిగా ఉన్నాడో అతని గురించి, వాళ్ళిద్దరూ నా మిత్రులు, నా ప్రాణమిత్రులు, వాళ్ళు ముఖ్యంగా దళితులు కాబట్టి వాళ్ళు మంచోళ్ళు, నాకు విజయపాల్ గురించి నాకు బాగా తెలుసు, అతను ఏ తప్పు చేసినాడో అని చెప్పారు. ఇదే విజయపాలు నలుగురు ముసుగు వేసుకున్న వ్యక్తుల్ని తీసుకొచ్చి ఆయన గుండెల పైన కూడా కూర్చొని పెట్టిన సంగతి మనందరికీ తెలిసిందే రఘురామకృష్ణరాజు గారి గురించి. ఇదే విషయం పైన మీరు నాకు చాలాసార్లు నాకు వీడియోలో తెలియజేశారు. మీరు ప్రవీణ్ కుమార్ గారిని డిబేట్కి పిలవగలిగే అంత డేటా కానీ, అంత క్లారిటీ కానీ, అంత కాన్ఫిడెన్స్ కానీ మీకుందా ఈ సమాచారం పైన? నేను అదే అంటున్నానండి. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి గౌరవనీయులు, ఆయన ఒక ఐపీఎస్ ఆఫీసర్. మీరు రండి ఆధారాలతో, ప్రభుత్వం నుంచి మేము మాట్లాడతాము. ఏ ఆధారాలతో ప్రభుత్వం సస్పెండ్ చేసింది అనేది ఆధారాలతో మేము వస్తాము. మీరు రండి, చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా ఎందుకు సస్పెండ్ చేయకూడదు ఒక ఐపీఎస్ ఆఫీసర్ని? అంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్, ఒక ఐపీఎస్ ఆఫీసర్ దళితుడైతే ఏం పని చేసినా కూడా సస్పెండ్ చేయకూడదు అనేది ఎక్కడైనా రాజ్యాంగంలో కానీ, అంబేద్కర్ మహాశయుడు రాసినటువంటి రాజ్యాంగంలో ఎక్కడైనా ఉందంటే తీసుకొని రండి. ఇంకో రాజ్యాంగం అడగట్లేదండి. ఇప్పుడు మీరు అంటున్నారు రెడ్ బుక్ రాజ్యాంగం, ఎన్సీబీఎన్ గారు @ పవన్ కళ్యాణ్ గారు అని చెప్పేసి పెట్టారు. ఏ అర్హతతో మీరు పెట్టారు? బీఆర్ఎస్ పార్టీకి తొత్తుగా మారి మీరు తెలంగాణలో మీరు నీతి, నిజాయితీ, విలువలు, విశ్వసనీయతలకు అద్దం పట్టే విధంగా, అంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు సర్టిఫికేట్ ఇస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి హడ్కో, ఏసియా అభివృద్ధి బ్యాంకు, ప్రపంచ అభివృద్ధి బ్యాంకు 1 లక్ష కోట్లు నిధులు ఇస్తాయా? నేను అడుగుతా ఉన్నా. మీ సర్టిఫికేట్ ఇక్కడ ఎవరికి అవసరం లేదు. మీరు నిజాయితీ పరులు అయితే కావచ్చు, మీ తెలంగాణలో మీరు ఇంకా మిమ్మల్ని నమ్మి మోసపోయే దళితులు ఉండొచ్చు, కానీ మా ఆంధ్రప్రదేశ్లో దళితులు మోసపోయేవారు కాదు, చైతన్యవంతులు అయ్యారు. ఇప్పుడు 2024 ఎలక్షన్ల తర్వాత దళితులు చైతన్యవంతులు అయ్యారు. మాట ఇచ్చిన ప్రకారము ఎస్సీ వర్గన చేసి చేస్తామని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీ వేదికగా చెప్పారా లేదా అని నేను అడుగుతా ఉన్నా. ఎందుకు మీరు గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు తడుపుకున్నట్టు మాదిరి పదే పదే ఎన్సీబీఎన్ గారిని టార్గెట్ చేస్తున్నమాట వాస్తవమా కాదా? పేరుకే పివి సునీల్ కుమార్, పేరుకే విజయపాల్ నా స్నేహితులని చెప్పుకుంటూ ఎస్సీ వర్గీకరణను మీరు విభేదిస్తున్నారు, ఆ ఎస్సీ వర్గీకరణను ఖండిస్తున్నారనే ముసుగులో వీళ్ళని అడ్డం పెట్టుకొని ఖండిస్తున్నారు తప్ప ఎక్కడైనా మీరు అడిగే దాంట్లో చిత్తశుద్ధి ఉందా, నీతి ఉందా, నిజాయితీ ఉందా అని మేము అడుగుతా ఉన్నాము. థ్యాంక్స్ అండి. నమస్తే అండి.